ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ మత్స్యకారుల సేవలో కార్యక్రమానికి కావలి నియోజకవర్గంలోని తుమ్మలపెంట గ్రామానికి విచ్చేయుచున్న మా విజనరీ లీడర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. మీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి, కావలి నియోజకవర్గం శాసనసభ్యులు, కావలి, నెల్లూరు జిల్లా. వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలం కాణిపాకం క్రాస్ ఆర్చ్ వద్ద పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నేతలు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ధరల్లో వ్యత్యాసం ఉందని పేర్కొన్నారు. డాక్టర్ సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల హామీలకు విరుద్ధంగా ప్రభుత్వం ప్రజలపై అదనపు భారం మోపుతోందని విమర్శించారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని, లేదంటే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. అనంతరం తవనంపల్లి మండల అధికారులకు పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పూతలపట్టు నియోజకవర్గంలోని 5 మండలాల నేతలు పాల్గొన్నారు. పూతలపట్టు నియోజకవర్గ పరిశీలకులుగా మదనపల్లి వాస్తవమైనటువంటి బాబ్జాడ్ గారిని ఈరోజు పార్టీ ఆదేశం మేరకు నియమించడం జరిగింది. అన్నగారు ఈ యొక్క పూతలపట్టు నియోజకవర్గంలో పరిశీలకులుగా రాబోయే రోజుల్లో మనందరికీ పార్టీ కృషికి, పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని కూడా తెలియజేసుకుంటూ అన్నగారికి ఆహ్వానం చెప్తూ ఈ యొక్క కార్యక్రమం మీద అన్నగారిని మాట్లాడమని కోరుతున్నాం. మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు పెంచినటువంటి పెట్రోల్, డీజిల్ ధరల మీద 3 రూపాయలు పెంచడం అత్యంత దారుణమని చెప్పి ఈ యొక్క పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఐరాల క్రాస్ వద్ద నిరసన కార్యక్రమం చేస్తున్నాం. ఈ యొక్క పెట్రోల్, డీజిల్ ధరలు ఎన్నికలకు ముందు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు మరియు లోకేష్ పాదయాత్ర సమయంలో ఈ దేశంలోనే ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువగా ఉంది. దీనివల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే నిత్యావసరాలన్నీ కూడా విపరీతంగా ధరలు పెరుగుతున్నాయని చెప్పి ఆ రోజు చంద్రబాబు గారు ప్రతి ప్రసంగంలో కూడా మాట్లాడడం జరిగింది. మేము అధికారంలోకి వస్తే ఈ యొక్క పెట్రోల్ ధరల్ని మేము తగ్గిస్తాం, దేశంలో ఆంధ్రప్రదేశ్లో తక్కువగా ఉండేలాగా మేము చేస్తామని చెప్పి ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ యొక్క వాగ్దానాన్ని పొందుపరిచి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు చూస్తే దానికి వ్యతిరేకంగా ఈరోజు 3 రూపాయలు మరి డీజిల్, పెట్రోల్ మీద పెంచడం జరిగింది. ఇది ప్రజా వ్యతిరేకమైనటువంటి పరిపాలన, పూర్తిగా ప్రజలని నట్టేట ముంచే ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మాట ఇచ్చి ఖచ్చితంగా ఆ మాట తప్పే వ్యక్తి ఈరోజు చంద్రబాబు అని చెప్పి మరొకసారి నిరూపించుకున్నారు. ఎన్నికల ముందు అబద్ధాలు చెప్తారు, ఎన్నికల ముందు మేము గొప్పలు చేస్తాం, మేము అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పి కళ్ళబల్లి మాటలతో ప్రజలను నమ్మిస్తారు. చంద్రబాబు యొక్క రాజకీయ జీవితం మొత్తం కూడా ఇదే మాటలతో ఆయన రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈ యొక్క 3 రూపాయలు పెంచడం వల్ల రాష్ట్ర ప్రజలకి ప్రతిరోజు కూడా డీజిల్ మీద 3,000 కోట్లు, పెట్రోల్ మీద 3,000 కోట్లు, డీజిల్ మీద 6,000 కోట్ల రూపాయలు వడ్డన పడుతోంది. ఒక సంవత్సరానికి 3,339 కోట్ల రూపాయలు ప్రజలకి భారం పడే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో తీసుకొచ్చారు. ఇది కేవలం ఒక కుట్రపూరితమైనటువంటి పరిపాలన, ప్రజలను దోచుకునే పరిపాలన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. నిత్యావసరాలు చూస్తే మరి జగన్ గారి పరిపాలన కన్నా ముందు మనం చూసినప్పుడు దానికన్నా జగన్ గారి పరిపాలనలో కరోనా సమయంలో కూడా ఏ విధంగా రేట్లు పెరగకుండా ఆయన కొనసాగిస్తే మరి ఈరోజు మరి ఇంతగా పెంచి ప్రజలను నడ్డి విడుస్తున్నటువంటి చంద్రబాబుకి బుద్ధి చెప్పాలని చెప్పి మేము ప్రజలను కోరుతున్నాం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తున్నాం. ప్రజల తరఫున మేము పోరాడుతున్నాం. మీరు ఎట్టి పరిస్థితుల్లో
ఈ యొక్క 3 రూపాయలని తిరిగి తగ్గించాలి. సాక్షాత్తు ప్రధానమంత్రి ఈరోజు ఈ యొక్క మరి అన్ని విషయాల్లో కూడా పొదుపు కావాలని చెప్తుంటే మరి లోకేష్ గారేమో స్పెషల్ ఫ్లైట్లతోనూ పవన్ కళ్యాణ్ గారేమో స్పెషల్ ఫ్లైట్లతో తిరుగుతా ఈరోజు తను చెప్తున్న మాటలకి చేస్తున్న చేటలకి పొంతన లేకున్నటువంటి ప్రభుత్వం అని చెప్తున్నటువంటి యొక్క పనికిమాలిన ప్రభుత్వం దిగిపోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క నిరసన కార్యక్రమం ద్వారా కూడా చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలి, పెంచిన ధరలను తగ్గించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. జగన్మోహన్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. పెంచినటువంటి ఛార్జీలను ఖచ్చితంగా మా ప్రభుత్వాన్ని సరే మేము తగ్గిస్తామని తెలియజేసుకుంటూ జై జగన్, జై జగన్, జై జగన్. ఈరోజు మీరు తీసుకున్నట్టయితే మన పక్క రాష్ట్రాల్లోనే మనకు తెలంగాణ కానీ కేరళం కానీ తీసుకున్నట్టయితే దాదాపు వాళ్లకు మనకు 3 రూపాయల వ్యత్యాసం ఉంది. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి తమిళనాడులో తీసుకున్నట్టయితే దాదాపు 10 రూపాయల వ్యత్యాసం ఉంది. మత్స్యకారుల సేవలో కార్యక్రమానికి కావలి నియోజకవర్గంలోని తుమ్మలపెంట గ్రామానికి విచ్చేచున్న మా స్వాప్నికుడు, సాధకుడు, రాజకీయ రారాజు, మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం. మీ తిరువీధి ప్రసాద్, టీడీపీ సీనియర్ నాయకులు, కావలి, నెల్లూరు జిల్లా. దేశభక్తులారా